ఆర్థిక విధానాల నుంచి, వ్యవసాయ విధానాల నుంచి, పారిశ్రామిక విధానాల నుంచి, విద్యారంగం నుంచి, అలాగే యువకుల యొక్క జీవన ఉపాధి వరకు అనేక అంశాలని ఆయన స్పృశిస్తూ అత్యద్భుతంగా ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించింది, సాధించబోతూ ఉంది. జీడిపిలో ఏ ఏ రంగాల నుంచి ఎలాంటి ప్రాతిపదికన అభివృద్ధి జరుగుతుందన్నటువంటి విషయాలను కూడా గణాంకాలతో సహా వివరించడం జరిగింది. వాటిని విని లేదా వాటిని చూసి లేదా వాటిని చదివి అందులో ఏవైనా విషయాలని మాట్లాడుంటే వైసీపీ హుందాతనంగా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం. రాజకీయాల్లో ఏ అంశాన్నైనా మనం ప్రస్తావించేటప్పుడు జరిగినటువంటి విషయాల పట్ల అవగాహన ముఖ్యం. ఈ రెండూ లేకుండా ఈరోజు అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తించినటువంటి తీరు అంటే డిజిటల్ అటెండెన్స్ పెట్టారు, బయట వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వారికి లోపలికి వస్తే కానీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ పడదన్నటువంటి ఉద్దేశంతో లోపలికి వచ్చి ఫేషియల్ అటెండెన్స్ వేసుకొని వారి ముఖాలు బయట ప్రపంచానికి ఎలా చూపించాలన్నటువంటి విజ్ఞతను కూడా మరిచి ప్రవర్తించారు అసెంబ్లీలో.